నమస్తే. ఈ భూమి ఉన్నంత కాలం, ఈ తెలంగాణ ప్రాంతం, తెలంగాణ గడ్డ ఉన్నంత కాలం ప్రొఫెసర్ జయశంకర్ గారి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిది. జయశంకర్ సార్ గారు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934లో ఆగస్టు 6వ తారీఖున, అంటే ఈరోజు ఆగస్టు 6 సార్ జయంతి, అప్పుడు జన్మించిండు. సార్కి 3 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు. సార్ పెళ్లి చేసుకోలే. సార్ బ్రహ్మచారి. నా పుట్టుక నా చావు తెలంగాణ రాష్ట్రం కోసమే, నా శ్వాస నా ధ్యాస తెలంగాణ కోసమే అని చెప్పి 2011లో చనిపోయే వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసమే పోరాటం చేసి అమరుడైండు. చాలామంది తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండే జయశంకర్ గారు యాక్టివ్గా ఉన్నారనుకుంటారు, కానీ లేదు. అంతకుముందు 1950లో ఎప్పుడైతే మన తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిసినప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగినాయి కదా, ఆ ఒప్పందాలు నెరవేర్చుతలేరని తెలుసుకున్నప్పటి నుండి, యువకునిగా ఉన్నప్పటి నుండే పోరాటాలు మొదలుపెట్టారు. అప్పుడు ముల్కీ ఉద్యమంలో కూడా సారు పాల్గొన్నాడు. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల చైతన్యం కోసం సారు చెప్తూనే ఉన్నాడు. సారు వృత్తిరీత్యా టీచరు. వరంగల్ జిల్లాలో సీకేఎం కాలేజీ ప్రిన్సిపాలు, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరు, తర్వాత కాకతీయ యూనివర్సిటీకి రిజిస్టరు, ఆ తర్వాత హైదరాబాద్లో ఒక యూనివర్సిటీకి చేసిండు, ఢిల్లీలో చేసిండు, కేరళలో ఒక యూనివర్సిటీకి చేసిండు. ఇప్పుడు మనం వరంగల్లో ఆర్ఈసీ అంటే మా ఎన్ఐటి ఉందిగా, అప్పుడు ఆర్ఈసీ అనేది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, దానికి బోర్డు మెంబర్గా ఉండే. కాబట్టి సార్కి అడ్మినిస్ట్రేషన్, ఈ విద్యకు సంబంధించి అన్నీ తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలకు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలి, తెలంగాణ రాష్ట్రం మనకు ఎందుకు, మనకు భౌతిక తెలంగాణ ఎందుకు, సామాజిక తెలంగాణ ఎందుకు అనే చాలా వివరంగా చెప్పేటోడు. 50 సంవత్సరాలు అట్లా చెప్పుకుంటూనే తెలంగాణ భావజలాన్ని తెలంగాణ ప్రజలందరికీ పంచిపెట్టిండు. 5 శతాబ్దాలు తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తూనే ఉన్నాడు. మన ప్రాంతం పట్ల వివక్ష చూపెడుతున్నారు, మన బడ్జెట్ ఇంత, మన ప్రాంతం ఇంత పెద్ద ఉన్నది, మనకు రావాల్సిన సాగునీరు ఇవ్వి, మనకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వి, మన మీద ఆంధ్రులు వివక్ష చూపిస్తున్నారు. ఈవెన్ మన భాష మీద, మన యాస మీద, మన తుర్కల్ల భాష అని చెప్పి, మతానికి భాష లేదు, భాషకు మతం లేదు కదా, అన్ని భాషలు సమానంగా చూడాలి కదా అని చాలాసార్లు బాధపడ్డాడు. ఇవన్నీ ప్రజలకు చెప్తూనే మనం ఇందుకోసం తెలంగాణ తెచ్చుకోవాలని సార్ కూడా ఉద్యమాన్ని ఒక సైంటిఫిక్, ఒక శాస్త్రీయంగా ఉద్యమం తీసుకుపోయాడు. అందుకే ఇది నిల్చుంది. ప్రొఫెసర్ జయశంకర్ మేధస్సు లేకపోతే ఈ ఉద్యమం ఈ విధంగా ఉండేది కాదు. అంటే ఢిల్లీ నుండి ఎవరు అడిగినా, ఏ మేధావులు అడిగినా, ఏ ఎకనామిస్టులు అడిగినా, ఏ అడ్మినిస్ట్రేషన్లు ఉన్న ఎవరు అడిగినా మీరు తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలంటే, మా ప్రాంతం ఇంత పెద్ద ఉన్నది, మాకు వచ్చే బడ్జెట్ ఇంత, కాకపోతే మా బడ్జెట్ అంతా ఆంధ్ర పాలకులే తీసుకుపోతున్నారు, మా దగ్గర కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ తర్వాత ప్రమోషన్లు వస్తలేవు, మా ప్రమోషన్ల ప్లేస్లో ఆ ఉద్యోగస్తులే వస్తున్నారు, మా యూనివర్సిటీలలో మా లెక్చరర్ లేరు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన లెక్చరర్లే ఉన్నారు, మా సాగునీరు, మా నుండి పోయే నదుల నీళ్లు కూడా మాకు ఇస్తలేరు అని, ఇట్లా ప్రతి సమస్య మీద నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవన్నిటికి సంబంధించి డేటా మొత్తం అనలైజ్ చేసి వివరించి, ఎవరు అడిగినా కూడా చాలా ఈజీగా వివరించే విధంగా సారు అందరికీ చైతన్యం చేసి, సారు కూడా ఈవెన్ బయట దేశాలలో కూడా తెలంగాణ ప్రాంతం వెనుకబడుతుంది, మా మీద ఇంత వివక్ష చూపుతున్నారు అని చెప్పి ఎన్నో లెక్చర్లు ఇచ్చి ఎంతో మందిని చైతన్యం చేసిన గొప్పతనం ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్నది. డేటా, స్టాటిస్టిక్స్, ఆర్థిక విశ్లేషణలు, చారిత్రక ఆధారాలు, ప్రాంతం ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ వివరించుకుంటా, అందరికీ సమాధానం చెప్పుకుంటా, తెలంగాణ ప్రజలకు చైతన్యం చేసుకుంటా సార్ ఉద్యమాన్ని నడిపించిండు. మలిదశ ఉద్యమంలో చాలామందికి చెప్పేవాడు సారు, మేము రాజకీయాలు చేయబట్టి మా తరం మోసపోయింది, అట్లా మీరు రాజకీయ ఉచ్చులో పడి మోసపోవద్దు అని దిశానిర్దేశం చేసేవారు. ఏ రోజు జయశంకర్ గారు పార్టీ కండువా కప్పుకోకుండా ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల నుండి రావాలా ఉద్యమం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ రోజు ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. ఇది రాజకీయంగా తీసుకుపోయే ముచ్చటైనా కూడా రాజకీయ పార్టీలు కావాలని కోరుకున్నాడు, కానీ ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకోకుండా అన్ని పార్టీలతోటి కలుస్తూ పోరాటం చేస్తూ తన మేధస్సు మొత్తం సమాజం మీద పెట్టి రైతుల్ని, టీచర్లని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ప్రతి కులాన్ని, ప్రతి యూనివర్సిటీలో పిల్లల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి శాస్త్రీయంగా నడిపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యమైన వ్యక్తి జయశంకర్ సార్. సారు ఒక ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత, తెలంగాణ కోసం జీవితం అంకితం చేసిన గొప్ప మేధావి. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతం ఇంకెన్ని సంవత్సరాలైనా, ఇంకెన్ని తరాలైనా సార్ పాదాలకు అభివందనం చేస్తూనే ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ రావు గారు ఇప్పుడు ఈ తెలంగాణను చూస్తే ఈ రాజకీయ నాయకులను చెప్పుతోడు కొడతాడు. మనం తెలంగాణ తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాల కోసం అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తుండ్రా వారి అని ఆ బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మామూలు కొట్టాడు, మామూలుగా బాధపడాడు సార్ ఉండేది ఉంటే. తెచ్చుకున్న తెలంగాణ, అందుకే కావచ్చు పాపం సారు తెలంగాణ వచ్చే టైంలో కాలం చేసిండు, కానీ ఇప్పుడు ఉండేది ఉంటే మస్తు బాధపడు, ఇంకెక్కువ బాధపడు. తెలంగాణ వచ్చింది,
పేరుకే వచ్చింది. ఇక్కడ కాంట్రాక్టులు, ఇక్కడ పెత్తందరులు, ఇక్కడ పాలకులు అందరు ఆంధ్ర మూలాలు ఉండి ఆంధ్రాకు వత్తాసు పలికే వాళ్ళే అని చెప్పి సార్ ఎంత బాధపడో. ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ ఉద్యమం తొలి దశ మలి దశ ఉద్యమంలో అప్పుడు 369, ఇప్పుడు 1200 మంది, ఇంతమంది చనిపోయిన దానికి వీళ్ళు అర్థం లేకుండా చేస్తున్నారని సార్ ఎంతో బాధపడు. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలను అమలు చేయడానికి విద్యార్థులు రాజకీయ పార్టీ పురుడు పోసుకున్నది. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు విద్య, వైద్యం పూర్తిగా ఉచితంగా కార్పొరేట్ లెవెల్లో ప్రతి పౌరుడికి అందే విధంగా విద్యార్థులు రాజకీయ పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి ప్రజలారా, ఈ రెండు పార్టీలను చూసి వాళ్ళకు ఓటేసి మోసపోవద్దు. జయశంకర్ సార్ గారి ఆలోచనలతో మన విద్యార్థులు రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. సార్ నేర్పిన ఉద్యమ పాఠాలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, విద్యా వైద్యం కోసం విద్యార్థులు రాజకీయ పార్టీ కృషి చేస్తూ ఉంటుంది. ఈ రోజు జయశంకర్ సార్ జయంతి. తెలంగాణ ప్రాంతానికి ఎంతో మంది జయశంకర్ సార్ కావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికైనా జయశంకర్ సార్లు తరతరాలు పుడుతూనే ఉండాలి, ఈ ప్రాంతాన్ని కాపాడుతూనే ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.